తిరుమల శ్రీవారిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో మంత్రిని ఆలయ అధికారులు సత్కరించారు. తమ సతీమణి జన్మదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కేంద్రంలో మోదీ వికసిత భారత్ నిర్మాణం చేపడుతున్నారని కొనియాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. వీరికి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా అభిమానులు అక్కడికి చేరుకొని స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు చేసి మళ్లీ పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతిలోని సచివాలయంలో 3వ బ్లాక్లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. బక్రీద్ సందర్భంగా విజయవాడలోని కుమ్మరిపాలెంలో ఈద్గా మసీదులో ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని ముస్లిం యువతకు విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జన్నారం మండలం కాజిపల్లి గ్రామ పరిధిలోని పరిశ్రమలతో కాలుష్యం తీవ్రతరం దాల్చుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య పరిశ్రమలతో వాయు కాలుష్యం, జల కాలుష్యం భారీగా పెరిగిందని వాపోతున్నారు. కాలుష్య కంపెనీలకు కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులు కోరారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ని మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి కొత్త శోభ సంచరించుకుంది. అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. అమరావతికి వెళ్లే రహదారులన్నింటిలో ఇరువైపులా విద్యుత్ కాంతులతో అలంకరించారు. గతంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను పునరుద్ధరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా కురిశాయి. దీంతో రైతులు పంట చేనులో పనుల్లో నిమగ్నమయ్యారు. తమ పంట చేనులో గింజలు వేయడం ప్రారంభించారు. దీంతో పంట చేనులో రైతు కూలీలతో సందడి వాతావరణం నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పంలోని షాదీ మహల్ను భ్రష్టు పట్టించిన ఘనత మైనార్టీలదేనని నేత ఇమ్రాన్ అన్నారు. షాదీ మహల్లో దుకాణాలు ఏర్పాటు చేసి అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ఈద్గాను సందర్శించిన టీడీపీ నేతలను సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్లోని చైతన్యపురి ఓమిని ఆసుపత్రిలో నాని అనే యువకుడు అదృశ్యమయ్యాడు. తెల్లవారుజాము నుంచి కనపడటం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాదాపూర్లో సాయి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యప్ప సొసైటీలోని ఓయో హోటల్ 6వ అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అనంతపురం జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. సాయి గ్రూప్స్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో బక్రీద్ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. బండపేట పట్టణంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజాము నుంచే ముస్లింలు మసీదులకు చేరుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భారీగా భక్తులు రావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. వరుసగా సేవలు రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.
ఏపీలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈద్గా మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంటల కళ్ళలోని ముస్లింలు మంచిలబావి సమీపంలో మసీదులో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు పండుగ విశిష్టత యొక్క స్ఫూర్తిని వివరించారు. మెదక్ జంట హత్య కేసును నర్సాపూర్ పోలీసులు ఛేదించారు. లక్ష్మణ్ అనే యువకుడు తల్లిదండ్రులు ఇద్దరిని గొంతునిలిమి చంపాడని పోలీసులు తెలిపారు. ఇక అప్పుల కారణంగానే వారిని చంపి ఆస్తి అమ్మే ఆలోచనలో ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గిద్దలూరులో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఈద్గాలో భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అల్లూరి జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో పిడుగుపాటుకు 10 మేకలు మృతి చెందాయి. వర్షం కారణంగా మేకలు చెట్టు కిందకు చేరాయి. దీంతో ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో మేకలు మృతి చెందాయి. తమ జీవనాధారమైన మేకలు మృతి చెందడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గణపురం మండలం చెల్పూరు కేటీపీపీ ప్రధాన రహదారిపై 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో శ్రీను అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.